హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కథ పట్నం నుంచి వచ్చిన అందమైన మేనకోడలు పార్ట్ 1 ఇది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. గోపి ఆ పల్లెటూరులో ఉంటాడు. గోపి వయసు 24 ఏళ్ళు. గోపి అక్క పట్టణంలో ఉంటుంది. తనకి ఒక్కగానొక్క కూతురు, పేరు స్వప్న. చాలా అందంగా ఉంటుంది. గోపి తన మేనకోడల్ని చూసి 2 ఏళ్ళు అవుతుంది. తను పెద్దదైనప్పుడు పట్నం వెళ్ళినప్పుడు చూశాడు. ఇప్పుడు స్వప్నకు సెలవులు కావటంతో పల్లెటూరులో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వస్తుంది. అప్పుడు గోపి తల్లి, రేయ్, నీ మేనకోడలు స్వప్న వస్తుంది కదరా, త్వరగా స్టేషన్కి వెళ్ళి దాన్ని తీసుకుని రారా అని అంది. గోపి సూట్ కేసులో ఉన్న మంచి బట్టలు తీసుకుని కట్టుకుని ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని అందంగా తయారయ్యి రైల్వే స్టేషన్కి బయలుదేరాడు. ట్రైన్ ఇంకా రాలేదు. స్వప్నకి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావే అని అన్నాడు. ట్రైన్లోనే ఉన్నాను అని అంది నవ్వుతూ. కుళ్ళి జోకులు వెయ్యకు, ఇంకా ఎంత దూరంలో ఉన్నావే అని అడుగుతున్నాను అని అన్నాడు. మావయ్య, దగ్గరలోనే ఉన్నాను మావయ్య, వచ్చేస్తున్నాను అని అంది. ఇంకెప్పుడెప్పుడు తన మేనకోడల్ని చూద్దామా అని ఆతృతగా ఉంది గోపికి. ఇంతలో ట్రైన్ వచ్చింది. స్వప్న ట్రైన్ దిగింది. ఆ స్టేషన్లో ఉన్న అందరి చూపు స్వప్న మీదే ఉంది. అబ్బాయిలైతే అబ్బా ఎంత బాగుందో ఆ అమ్మాయి అంటూ రెప్ప వేయకుండా చూస్తున్నారు. గోపి కూడా తన మేనకోడల్ని చూసి కన్ను రెప్ప వేయకుండా తన వైపే అలా బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు. అబ్బా, ఏంటిది ఇంత అందంగా తయారైంది? 2 సంవత్సరాల్లోనే దీనిలో ఎంత మార్పు వచ్చేసింది ఏంటి? మొన్ననే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన చేతిలో 2 జామ పళ్ళు చూశాను, ఇప్పుడేంటి చేతిలో 2 బొబ్బాసి పళ్ళు ఉన్నాయి అని అనుకున్నాడు. దగ్గరికి వచ్చి, ఏం మావయ్య, బాగున్నావా? ఏంటలా చూస్తున్నావు? హే, నిన్నే అని అంది. ఒక్కసారిగా మైకం నుండి బయటికి వచ్చిన మేనమామ, అబ్బే ఏమీ లేదే, ఈ మధ్యన మీ పెరట్లో ఉన్న బొబ్బాసి పళ్ళన్నీ ఎక్కువగా నువ్వే తినేస్తున్నావా ఏంటి అని అన్నాడు వాటి వైపు చూస్తూ. అప్పుడు తనకు అర్థమయ్యి, నువ్వు ఎప్పుడు ఇంతే, ఇలా వంకరగా మాట్లాడతావు అని అంది. సరే రావే అని బ్యాగ్ తీసుకుని వెళ్ళి పెట్రోల్ ట్యాంక్ మీద పెట్టాడు. అప్పుడు స్వప్న వెనకాల కూర్చుని దగ్గరగా జరిగి భుజం మీద చెయ్యి వేసింది. గోపికి ఒక్కసారిగా గుండె జల్లుమంది. అది పల్లెటూరు కావటంతో ఆ రోడ్డు అస్సలు బాగోలేదు. ఒసే, అలా ఒకవైపుకు కూర్చున్నావేంటి? ఈ గొతుకులకి జారి పడతావు, అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చో అని అన్నాడు. అప్పుడు స్వప్న మావయ్య వైపు చూసింది. ఒసే, అలా అనుమానంగా చూస్తావేంటే? నీకోసమే చెప్పింది, పడిపోతావని, లేదంటే నీ ఇష్టం అని అన్నాడు. సరే అని చెప్పి అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చుంది. ఆ కుదుపులకి ఆ గొతుకులకి ఆ మెత్తటివి 2 గోపికి తగులుతున్నాయి. అబ్బా ఎంత బాగున్నాయో అని అన్నాడు. అప్పుడు స్వప్న మావయ్య వీపు మీద గట్టిగా ఒకటి ఇచ్చింది. అబ్బా ఏంటి అంత గట్టిగా కొట్టేశావు అని అన్నాడు. మరి లేకపోతే పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా తిన్నగా బండి తోలు అని అంది. గోపి మాత్రం కావాలనే బ్రేకులు వేస్తూ వెళ్తున్నాడు. ఇంతలో దారిలో ఒక ఆమె మల్లెపూలు అమ్ముతుంది. నేరుగా వెళ్ళి బండి ఆమె దగ్గర ఆపాడు. ఏమా, 2 మూరల మల్లెపూలు ఇవ్వు అని అన్నాడు. చూడముచ్చటి జంట అని అంది. అప్పుడు స్వప్న సిగ్గుపడింది. ఇప్పుడెందుకు మావయ్య పువ్వులు కొంటున్నావు, ఇంటికి వచ్చేస్తున్నాను కదా అని అంది. అదే లేవే, సాయంత్రానికి పనికొస్తాయి అని అన్నాడు. చి, నీకు అస్సలు సిగ్గులేదు అంది. చిన్నగా చెంప మీద ఒకటి ఇచ్చింది. సరే, నువ్వే తలలో పెట్టు అని అంది. అప్పుడు స్వప్న జడలో మల్లెపూలు పెట్టాడు గోపి. ఇంతలో గోపి పక్కకు వెళ్తున్నాడు. ఎక్కడికి మావయ్య అని అంది. సుసుకు వెళ్తున్నానే, నువ్వు కూడా వస్తావా అని అన్నాడు. చి, పో, వెళ్ళు అని సిగ్గుపడింది. ఆ తర్వాత గోపి స్వప్నని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. గోపి తల్లి నవ్వుతూ బయటికి వచ్చి, వచ్చేసారా స్వప్న, ఎలాగున్నావే, ఇంత పెద్దదాని అయిపోయావే, నా దిష్టే తగిలేలా ఉంది. నువ్వేంట్రా దాన్ని అలాగా మింగేసేలా చూస్తున్నావు, లోపలికి వెళ్ళి అని అంది కొడుకుని. అప్పుడు స్వప్న గోపిని చూసి నవ్వింది. లోపలికి రావే, నీ పని చెప్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు గోపి. అమ్మమ్మ, తాతయ్య ఏడి అని అడిగింది. ఆయన పక్కూరు వెళ్ళారు లేవే పని మీద, ఇదిగో ఈ మజ్జిగ తాగు అని ఇచ్చింది. స్వప్న మేనమామ గదిలోకి వెళ్ళింది. నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాగేసుకున్నాడు.
ఏంటే బాబు ఇంత అందంగా ఉన్నావు అని అన్నాడు. చి వదులు అని దూరంగా జరిగింది. అంత అందంగా ఉన్నానా అని అంది. మరి ఎంత అందంగా ఉన్నావో చెప్పమంటావా? చెప్పు. చీకటి కంట నల్లటి ఒత్తైన కురులు, ఆహా, నేరేడు పండు లాంటి కళ్ళు, అబ్బా, జున్ను ముక్క లాంటి బుగ్గలు, అబ్బో, దొండపండు లాంటి పెదవులు, ఆహా, ఇంకా ఆ రెండు అంటే వద్దు బాబోయ్, ఇంకా అంతటితో ఆపే, అంతకు మించి నేను వినలేను బాబు అని చెవులు మూసుకుంది. మాటలు బాగా నేర్చావి అని అంది. దగ్గరికి తీసుకుని దొండపళ్ళుకి గాఢంగా ఒకటి ఇవ్వబోతున్నాడు. ఇంతలో గోపి తల్లి వచ్చి ఒరే అని అంది. ఇద్దరు ఒక్కసారిగా దూరం జరిగారు. వెళ్ళి మటన్ తీసుకుని రారా అని అంది. అయ్యో అమ్మమ్మ, నీకు తెలుసు కదా నేను నాన్ వెజ్ తిననని. మరి అవునే, నా మతిమరుపు మండ, మర్చిపోయాను. ఇలా అయితే ఎలాగే? నాన్ వెజ్ తినకపోతే బలం ఎక్కడ వస్తుంది చెప్పు? రేపు పెళ్ళయ్యాక ఆటుకి పోటుకి తట్టుకోవాలి కదా అని అంది. ఆటుకి పోటుకి అంటే ఏంటి అని అంది స్వప్న. అదేనే అమ్మ నాన్న ఆట అని చెవిలో నెమ్మదిగా అన్నాడు. చి పో అని తోసేసింది. సరేలేరా, మన తోటకు వెళ్ళి టమాటాలు, వంకాయలు, బెండకాయలు, కూరగాయలు కోసుకుని తీసుకురా అని అంది తల్లి. సరే, ఓ సంచి కొడవలి ఇవ్వు అని అన్నాడు. హాయ్, పొలం నేను కూడా వస్తాను మావయ్య అని అంది. సరే రావే అని అన్నాడు. ఇద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ పచ్చటి పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ముందు స్వప్న నడుస్తుంది. ఏం మాట్లాడవేంటి అంటూ నడుస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళాక అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పటికే మేనమామ స్వప్న సన్నటి నడుమును ఆకలితో అలా చూస్తూ ఉన్నాడు. అప్పుడు స్వప్న తన అందాలు కప్పుకుంది. ముందు నువ్వు నడు అని అంది. మావయ్య వెనక్కి వెళ్ళిపోయింది. గోపి తన తోటకి తీసుకుని వెళ్ళాడు. హాయ్, మన తోట భలే ఉంది మావయ్య అని అంది. ముందుగా టమాటాలు కోస్తున్నారు. అలా వంగి కోస్తున్నప్పుడు స్వప్న పైటి చెంగి జారింది. తన అందాలు స్పష్టంగా కనిపించేసరికి మేనమామకు ఏదోలా అయిపోయింది. అబ్బా, ఎంత బాగున్నాయో అని అనుకున్నాడు. ఒక్కసారిగా పైకి లేచి సిగ్గుపడుతూ సర్దుకుంది. ఇంతలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. వెంటనే పక్కన ఉన్న అరటి చెట్టుకున్న అరిటాకు కోసి తడవకుండా నెత్తి మీద పెట్టుకోవే అని ఇచ్చాడు. ఆయన కూడా స్వప్న బాగా తడిచిపోయింది. ఇద్దరూ కలిసి ఆ పొలంలో ఉన్న పాకలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. బాగా తడిచిపోయిన తన అందాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. స్వప్న తన తడిచిన ఓని తీసుకుని పిండుకుంటుంది. స్వప్నని అలా ఆ విధంగా చూసేసరికి మేనమామకు విపరీతమైన ఆకలి వేసేసింది. ఒక్కసారిగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరికి వస్తున్నాడు. ఏంటలా చూస్తున్నావు? నాకు భయమేస్తుంది అని అంటుంది స్వప్న. ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది. ఇంతలో ఆ పాకలో ఉన్న గడ్డి మీద పడిపోయింది. అప్పుడు మేనమామ ఆకలితో ఏం చేశాడన్నది రేపటి భాగంలో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని